పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని సైన్యం తెలిపింది. సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాద శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించామని డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు. దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. సైన్యం నిర్వహించిన ప్రెస్ మీట్లో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్తో పాటు ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ పాల్గొన్నారు. పౌరులపై దాడులకు పాకిస్తాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని డీజీఎంఓ తెలిపారు. భారత్లోని అనేక సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ సైన్యం విఫల యత్నాలు చేసిందని, వాటిని తిప్పికొట్టినట్లు ఘాయ్ తెలిపారు. భారత్ సైనిక చర్యలో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పాక్ ప్రతిపాదనల మేరకే కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చినట్లు వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ తెలిపారు. కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చిన శనివారం రాత్రి మళ్లీ డ్రోన్ల దాడులు పాకిస్తాన్ కొనసాగించిందన్న ఆయన, ఇదే పరిస్థితి ఈ రాత్రి కూడా కొనసాగితే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు ఉంటాయని వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ రాజీ లేని పోరాటమని త్రివిధ దళాల తమ మీడియా సమావేశం ద్వారా తేల్చి చెప్పాయి. త్రివిధ దళాల మీడియా సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. రేపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయితే ప్రెస్ మీట్ కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టారు. అయితే రేపు పాకిస్తాన్ డీజీఎంఓతో జరిపేటువంటి చర్చలకు సంబంధించిన అంశాలు, అలాగే గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన అంశాలని పూర్తి స్థాయిలో డీజీఎంఓ, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్తో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్, అలాగే నేవల్ ఆపరేషన్స్ కూడా ఈ ప్రెస్ మీట్ సంయుక్తంగా నిర్వహించే 3 త్రివిధ దళాల నుంచి. అయితే వాస్తవానికి ప్రస్తుతం నిన్న రాత్రి కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ ఉదయం వరకు కూడా వివిధ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉందని చెప్పి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయితే స్పష్టం చేసి చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తిగా మిలిటరీ కమాండర్లకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో తిప్పికొడతాం, బాధ్యతాయుతంగా ప్రస్తుతం 3 త్రివిధ దళాలు కూడా వ్యవహరిస్తున్నాయని చెప్పి కూడా స్పష్టం చేసింది భారత్. అయితే రేపు జరిగేటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్తో జరిగేటువంటి చర్చల్లో భాగంగా రేపు కొన్ని అంశాలను నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అయితే ఇవాళ ఉదయం వరకు కూడా పాకిస్తాన్ ఉల్లంఘించిందనే చెప్పారు. వాస్తవానికి 7వ తేదీ నుంచి జరిగినటువంటి వివిధ ఉల్లంఘనలకు సంబంధించి కేవలం భారత వైపు నుంచి చేసినటువంటి చూస్తే గనక కేవలం ఉగ్రవాద శిబిరాలు మాత్రమే టార్గెట్ చేసింది భారత్. అయితే పాకిస్తాన్ మాత్రం గుంపుగా పెద్ద ఎత్తున డ్రోన్లను, యూఏవీలను, అలాగే వారికి సంబంధించినటువంటి యుద్ధ విమానాలను కూడా పంపించి ఇంట్రూజన్స్ చేసింది. భారత ఎయిర్ స్పేస్ ఇంట్రూజన్ చేసేందుకు ప్రయత్నం చేసిందని చెప్పి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఏవియేషన్స్, అలాగే ఎయిర్ ఆపరేషన్స్ కూడా చెప్పారు. మొత్తంగా చూస్తే గనక వివిధ ప్రాంతాల్లో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా బహవల్పూర్, అలాగే ముజఫరాబాద్, అలాగే మురీద్కేను టార్గెట్ చేసుకున్నాం. అక్కడ ఉగ్రవాద శిబిరాలని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. ఆ ఉగ్రవాద శిబిరాలని నాశనం చేసేందుకు మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ చేపట్టామని చెప్పి కూడా స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక తదుపరి వాళ్ళని ఉగ్రవాదాలని ప్రోత్సహించేందుకు వీలుగా అక్కడ ఏజెన్సీలు పాకిస్తాన్ మిలిటరీతో పాటు పాకిస్తాన్ ఏజెన్సీలైనా కూడా దాడి చేసేందుకు ప్రయత్నించే పెద్ద ఎత్తున గుంపుగా శ్రీనగర్ నుంచి కింద దిగువన ఉన్నటువంటి గుజరాత్ తీరం వరకు ఉన్నటువంటి నాలియా వరకు వివిధ ఎయిర్ బేస్లని, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించే అందులో భాగంగానే ప్రతిచర్యగానే ఈ ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు, రక్షణ దళాలు పాకిస్తాన్ పైకి దాడి చేసేందుకు ప్రయత్నించి అక్కడ చాలా బేస్లని అయితే ప్రత్యేకించి పాకిస్తాన్ ఎయిర్ బేస్గా ఉన్నటువంటి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇస్లామాబాద్ చక్లాలా కేంద్రాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి చూస్తే కనుక ఎంతమంది చనిపోయారు అన్న దానికి సంబంధించి ఖచ్చితమైన లెక్క చెప్పని
చెప్పినప్పటికీ కూడా ఇది ప్రతీకార చర్యగానే మాత్రమే భారత్ దాడులు చేసింది. అయితే అక్కడికి కూడా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థగా పౌర విమానాలని వాడుకుందని చెప్పి కూడా స్పష్టం చేసింది భారత్. అయితే దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా మాత్రమే ప్రతిదాడికి మాత్రమే చేస్తున్నామని చెప్పి స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం చూస్తే కాల్పుల విరమణ ఒప్పందానికి బాధ్యతాయుతంగా భారత్ వైపు నుంచి కట్టుబడి ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ పదే ఉల్లంఘనలకు పాల్పడుతుందని చెప్పి కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే కనుక పాకిస్తాన్ చేసినటువంటి దాడిలో 5 వివిధ రక్షణ దళాల నుంచి 5 మృతి చెందారు ఇప్పటివరకు. అయితే పాకిస్తాన్ వైపు నుంచి ఎంతమంది అన్నది ఇంకా అప్పుడే లెక్క కట్టలేమని చెప్పి కూడా స్పష్టం చేశారు. యుద్ధం అలాగే మిలిటరీ ఆపరేషన్ జరిగినప్పుడు ఇరువైపులా కూడా పెద్ద నష్టం జరుగుతుందనేది వాస్తవమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున నష్టం జరిగిందని మాత్రం స్పష్టం చేసింది రక్షణ త్రివిధ దళాలకు చెందినటువంటి మీడియా సమావేశం కొద్దిసేపటి క్రితం. అయితే మొత్తంగా ఈ అంశాల్లో రేపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్తో మాట్లాడేటువంటి 12 గంటల సమయానికి హాట్లైన్లో మాట్లాడతామని చెప్పి స్పష్టం చేశారు. వాస్తవానికి ఇక్కడ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉల్లంఘనలు చూస్తే కాల్పుల విరమణ ఉల్లంఘనలు సరిహద్దు వెంబట అన్ని చోట్ల కూడా ఈ ఉదయం వరకు కూడా ఈ ఉల్లంఘనలు పాల్పడుతూనే ఉంది. శ్రీనగర్ నుంచి దిగువన నాలియా వరకు ఉన్నటువంటి వివిధ ఎయిర్ బేస్లని అలాగే పౌర ఆవాసాలను కూడా టార్గెట్ చేసేందుకు ప్రయత్నించేందుకు. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయడం అలాగే వివిధ స్థాయిల్లో ప్రతిచర్యగా భారత్ చేసినటువంటి కాల్పులు వివిధ ప్రతిదాడి కూడా పూర్తి స్థాయిలో అడ్డుకోగలిగాయని చెప్పి కూడా స్పష్టం చేసింది. మొత్తం చూస్తే కనుక ఈ ఆపరేషన్స్లో పూర్తిగా బాధ్యతాయుతంగానే భారత్ వ్యవహరించిందన్నది త్రివిధ దళాల డీజీఎంఓలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అలాగే ఎయిర్ ఆపరేషన్స్ నేవీ ఆపరేషన్స్ సంబంధించి అలాగే అన్ని వైపుల నుంచి కూడా ఒకవైపున ఇటు మిలిటరీ ఆపరేషన్స్గా దిగు నుంచి ఇటు సరిహద్దు వైపు నుంచి భారత ఆర్మీతో పాటు అటు వాయుసేన అలాగే ఎగువ నుంచి అటు సముద్రం వైపు నుంచి నేవీ కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాయి. ప్రత్యేకించి విమానవాహక నౌకతో పాటు కొన్ని యుద్ధ నౌకలు కూడా మోహరించాయి. అరేబియా సముద్రంలో మోహరించి పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధ నౌకలు ఇవి కూడా సముద్రంలోకి రాకుండా వారి పోర్టులకే కట్టడి చేసేలాగా వ్యూహం పన్నాయని చెప్పాలి. మొత్తంగా చూస్తే కనుక పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి కూడా ఇటు పాకిస్తాన్పై ఒత్తిడి పెంచగలిగామని చెప్పి కూడా త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. వాస్తవానికి ఎక్కడైనా కూడా భారత్ చేసింది ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడికి ప్రతిచర్యగానే కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్తో పాటు 3 ప్రాంతాలపై పిఓకే అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం భారత్లోని మిలిటరీ ఇన్స్టాలేషన్స్తో పాటు పౌర ఆవాసాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకుంది. గుంపగుత్తగా డ్రోన్లను యుఏవీలను పంపించింది. అలాగే యుద్ధ విమానాలు కూడా వచ్చి దాడి చేశాయని చెప్పి స్పష్టం చేశారు. వాస్తవానికి దీన్ని ధీటుగా సమర్థంగా తిప్పికొట్టగలిగామని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ఇంకా ఇవాళ కూడా పాకిస్తాన్ కనుక ఉల్లంఘనకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందించాల్సిందిగా పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు స్పష్టం చేశారని చెప్పి కూడా డీజీఎంఓలు స్పష్టం చేయడం జరిగింది. మొత్తం చూస్తే కనుక ఈ అంశంలో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి బాధ్యతాయుతంగానే భారత్ వ్యవహరిస్తోంది అని చెప్పి కూడా త్రివిధ దళాలకు చెందినటువంటి డైరెక్టర్ జనరల్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ధన్యవాదాలు ధనంజయ్.